ప్రైజ్ లార్డ్. మీ అందరికి ప్రభు అయిన యేసు నామములో ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపడతామండి. స్తోత్రం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. స్తోత్రం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. గాలి తుఫాను సముద్రము అణచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫాను సముద్రము అణచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. మారాజలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, బోడైన బ్రతుకును చిగిరింప మారాజలమును దేవా, గొప్ప దేవా, బోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. సాధ్యం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. స్తోత్రం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి హృదయాన్ని తెరిచి కొన్ని నిమిషాలు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్. అందరూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. నీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. కృతజ్ఞతా స్తుతులయ్యా, కృతజ్ఞతా స్తుతులయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి రిక్తుడవైతివి నా కోసమే. మంటి పురుగునకు నన్ను ప్రేమించి మంటి స్వరూపము దాల్చితివే. శాశ్వత ప్రేమతో రక్షించుటకై రిక్తుడవైతివి నా కోసమే. మంటి పురుగునకు నన్ను ప్రేమించి మంటి స్వరూపము దాల్చితివే.
నాకై రక్తము కార్చి ప్రాణమునిచ్చి విమోచించి రక్షించితివి నాదు రక్షకుడవే. నాకై రక్తము కార్చి ప్రాణమునిచ్చి విమోచించి రక్షించితివి నాదు రక్షకుడవే. యేసునాథా నీకే నా ఆరాధన, ప్రాణనాథా నీకే నా ఆరాధన. యేసునాథా నీకే నా ఆరాధన, ప్రాణనాథా నీకే నా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ఘనమైన తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. సమయం నీది, స్థలం ఉన్నది, మేము నీ వారము. ఈ లైవ్ని ఆశీర్వదించి దీవించండి. మీ కృపగా అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే నడిపించండి ప్రభు. లైవ్ ద్వారా రేకులు మేలు పొందినట్లుగా సహాయం చేయండి. మీ నామాన్ని కనపరచుకోండి. యేసు నామములో ప్రార్థన పెట్టుకున్నాం తండ్రి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనాన్ని 3వ వచనాన్ని కలిపి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2, 3 వచనాలు. కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. 4 కూడా చదువుదాం. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీల దేశం అంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. పిల్లరా, మనం దేవునికి వాక్యాన్ని గమనిస్తే ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్య యాత్ర ముగించుకొని చిట్ట చివరి దశలోనికి వచ్చేసారు. దే ఆర్ about to enter into the promised land, and కనాను దేశమైన వాగ్దాన దేశంలో వారు ప్రవేశించడానికి ముందుగా పిల్లరా, ఆఫ్టర్ మోసెస్ చివరకు మోసే వారిని నడిపించాడు. నిండు 100 ఏళ్ళు 120 సంవత్సరాలు సుమారుగా దేవుని వాక్యంలో మరి స్పష్టంగా వ్రాయబడిన పిల్లరా, మోషే 120 సంవత్సరంలో ఈడుగలవాడు. అతనికట దృష్టి మాంద్యం లేదంట, అతని సత్తువ తగ్గలేదంట. వాట్ ఏ మ్యాన్. 120 సంవత్సరాల వయసులో ఉన్న మోసెస్ గారి కంట, దైవజనుడి కంట కలద్దాలు లేవంటండి. దృష్టి మాంద్యం లేదంట, సైట్ ఏం తగ్గలేదంట. ఐస్ వర్ నాట్ వీక్ అంట. ఐసైట్ అంటే వీక్ అవ్వలేదంట. మరి దేవుని కృప కాకపోతే ఏమంటారు చెప్పండి. అది ఒక అద్భుతం కాదంటనా? 120 సంవత్సరాల మనిషికి, వృద్ధుడికి కలద్దాలు లేవంటే మరి ఈ రోజుల్లో 30 దాటిన ప్రతి ఒక్కడు కలద్దాలు ఇట్టుకుంటున్నాడు, రీడింగ్ స్పెట్స్. అదొక అద్భుతం. అంతే. ఇంకా చదువున్నాను, కంటిన్యూ. And not his strength gone. నాట్ హిస్ స్ట్రెంగ్త్ గాన్. అతని బలము తగ్గలేదంటండి. ఇలాంటి దైవజనుడు దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి లోబడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ మీద చేతులుంచి ప్రార్థన చేసి, నాయనా ఇక్కడ వరకు తీసుకొచ్చాను, ఇక్కడి నుంచి నది దాటిస్తే ప్రామిస్లో ల్యాండ్లోకి ఎంటర్ అయిపోతాం. నేను నీకు బాధ్యత అప్పగిస్తాను. ఏంటంటే ఇజ్రాయేల్ అందరినీ కట్టకట్టుకుని నేను చాలా ప్రయాసపడ్డాను వీరి కొరకు. ఆ ప్రయాసం అర్థం కాకుండా
నువ్వేం చేస్తావంటే వీరిని యోర్దాను దాటించి పాలుతెలు ప్రవహించే కనాను దేశంలోకి తీసుకెళ్ళి బాబు అని భారము బాధ్యతని మోషే దైవజనుడైన మోషే యెహోషువకు అప్పగించాడు. కనాను దగ్గరగా వచ్చేసారు. ఆ టైంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న మాటకి ఏంటంటే, నా సేవకుడైన మోషే మృతునందును కాబట్టి నీవు లేచి, యెహోషువా నీవు లేచి, నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఆ వాగ్దాన దేశంలోనికి, ఆ ఆశీర్వాదకరమైన ఆ ప్రామిస్ ల్యాండ్లోనికి, పాలు తేలు ప్రవహించి ఆ దేశంలోనికి మీరు వెళ్ళండి. అయితే ఏం దాటాలంటే యోర్దాను నది దాటాలి. ప్రైజ్ ది లార్డ్. క్రాస్ ద రివర్ జార్డన్ టు సెకండ్ చదువునా Moses my servant, జాషువా గ్రంథము 1:2. Moses my servant is dead. Now then you and all these people get ready to cross the river. స్లోగా All these people get ready to cross the river Jordan. గెట్ రెడీ టు క్రాస్ ద River Jordan. Into the land I am about to give to them. ఎస్, నేను వాగ్దానం చేసిన ఇశ్రాయేలుకు నేను వాగ్దానం చేసిన అబ్రహాముతో వాగ్దానం చేసేటప్పుడు అబ్రహాము దినాల్లో అబ్రహాంకు వాగ్దానం చేసిన ప్రామిస్ ఆఫ్ గాడ్, నేను వాగ్దానం చేసిన ఆ ప్రామిస్ ల్యాండ్లోకి మిమ్మల్ని నేను నడిపించాలనుకుంటున్నాను. అయితే మీరు దాటాల్సింది ఏంటంటే యోర్దాను నదిని దాటాలి. యోర్దాను అంటే మనం గమనిస్తే పిల్లల మరణము అని అర్థం, డెత్. పిల్లరా అంటే అర్థం ఏంటంటే మృత తుల్యమైన డెడ్లీ థింగ్స్ దాటి మనం వెళ్ళాలంట. మృత తుల్యమైన అనుభవాలను దాటి క్రొత్త దేశంలోనికి, వాగ్దానం చేసే దేశంలోనికి మనం ఎంటర్ అవ్వాలంట. పిల్లల డెడ్లీ థింగ్స్, మరణకరమైనది, జీవము లేనివి మనలో ఏమని ఉంటే వాటిని దాటి వెళ్ళాలి కొత్త సంవత్సరాలకి. జీవము లేనివి, లైఫ్లెస్. పిల్లరా లైఫ్లెస్. చూడండి, ప్రకటన గ్రంథంలో సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రకటన గ్రంథంలో సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రకటన గ్రంథము 'జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడివే. 3వ అధ్యాయంలో మనకి కనబడుతుంది అన్నమాట. 3వ అధ్యాయంలో 15వ వచనం, నీ క్రియలను ఎరుగుదును అని చెప్తూ ప్రభు మాట్లాడుతూ, సంఘంతో మాట్లాడుతూ అనేక విషయాలు ప్రభు చెప్పారు. పిల్లరా ఎఫెసీ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నారు. తర్వాత తుయితైర, సార్దిస్ సంఘాలతో మాట్లాడుతూ 3:1 7 నక్షత్రంలోనూ 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నెరుగుదాం ఏమనగా నీవు జీవించుచున్నావా అన్న పేరు మాత్రం నీవు మృతుడవే. అది ఇంగ్లీష్లో చదవాలి ఒకసారి. 3:1 స్మైల్. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 1. Into the angel of this church in Sardis, గట్టిగా write the words of him who has 7 spirits of God and the 7 stars. I know your works. You have the reputation of being alive, but you have the reputation of being alive, but you are dead. జీవించుచున్నావన్న నీ క్రియలు నేను ఎరుగుదును. ఏముందన్నా Reputation of దానికి పైన I know your deeds. Yeah, I know your deeds. I know your deeds. సాదేస్. నేను ఏం చేసినా దేవుడికి తెలీదు, నేను ఎలా ప్రవర్తించినా నా దేవునికి తెలియదు అని అనుకుంటున్నామేమో సంగమా. ఐ నో యువర్ డీడ్స్, నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్తూ, నువ్వు ఎలాగున్నావు తెలుసా, జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడివే. బయటికి జీవించుచున్న పేరు లోపలంతా డెడ్లీ థింగ్స్, మరణకరమైన, జీవము లేనట్టుగా
లైఫ్లెస్. అలాగున్నావు నువ్వు. ఇప్పుడు యోహాను సువార్తలో లాజరు దగ్గరికి ప్రభు వచ్చినారు. లాజరు దగ్గరికి ప్రభు వచ్చి ఏమంటున్నాడండి? 43 వచ్చిన 11:43. John the Gospel chapter 11 verse 43. John the Gospel, please open. Please follow me. Yes? 11:43. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు. లాజరు యొక్క స్టేటస్ ఏంటి? ఏముందా? 44, 43. Dead man. Lazarus was a dead man. లాజరు బయటికి రా అనేసరికి చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రములు కట్టినబడి వెలుపలకు వచ్చాను. చచ్చిన స్థితిలో, డెడ్లీ థింగ్స్, జీవము లేని పరిస్థితి. పిల్లరా, మనం గమనిస్తే దేవుని వాక్యంలో మరి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఆ దేశంలో ఏమైందట? ప్రవక్తతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు పిల్లల దర్శనములో తీసుకెళ్ళినప్పుడు పిల్లల యెహోవా హస్తం నా మీదకు వచ్చెను. ఈ 37వ అధ్యాయంలో మనం చూస్తాం. 37వ అధ్యాయంలో యెహెజ్కేలుని దేవుడట ఒక లోయలోని తీసుకెళ్ళాడంట. ఆ లోయలో ఏముందంట? ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా ఎండిపోయిన 37వ అధ్యాయం మొదటి వచనంలో ఏముందంటే? యెహోవా హస్తం నా మీదకు వచ్చెను. నేను ఆత్మవస్తువునై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో ఎండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా ఒక ఎముకలు, ఓన్లీ ఎముకలు గూడ్లు, ఎముకలు ఉన్న ఒక లోయలోనికి దేవుని ఆత్మట యెహెజ్కేలు ప్రవక్తను తీసుకెళ్ళాడట. తీసుకెళ్తే అక్కడ అనేకమైన ఎండిపోయిన ఎముకలు ఉన్నాయట. ఆ దినాల్లో ఆర్మీలో చనిపోయిన వారిని తీసుకెళ్లి ఆ లోయలో పడేసేవారట. వాళ్ళు అలా ఎముకలు 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 ఎంతమంది? 10వ వచనంలో మనం చూస్తాం. ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులే లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమే నిలిచిరి. అంతమంది డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి. ఎండిపోయినారు, చచ్చిపోయినారు, ఎండిపోయినారు. ఎముకలు గూడు ఉంది, వారికి జీవం లేదు. ఎప్పుడు వారు మహాసైన్యంగా నిలబడ్డారు? ఎప్పుడు వారు గొప్ప జీవాన్ని, లైఫ్ని పొందుకున్నారంటే పిల్లరా 9వ వచనంలో అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చిన హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. దేవుని జీవాత్మ స్పిరిట్ ఆఫ్ లివింగ్ గాడ్. ఏముందన్నా ఇంగ్లీష్ 9. Then he said to me, prophesy to the breath, prophesy, son of man, and say to it, this is what the sovereign Lord says. Come, breath from the four winds, and breathe into this land that they may live. దేవుని జీవాత్మ 5వ వచనం. స్మైల్ 5వ వచనం. Thus says the Lord God to his bones, behold, I cause breath to enter you. I cause breath to enter. బ్రెత్ అని ఉంది ఇంగ్లీష్లో. బ్రెత్ అంటే దేవుని యొక్క ఊపిరి, దేవుని జీవాత్మ. ఎప్పుడైతే దేవుని జీవాత్మ దేవుడు ఊదాడో, ఆ జీవాత్మ ఎప్పుడైతే ఎండిన ఎముకల మీదకి వచ్చారో వారంతానట మహాసైన్యమై ఎముకలు ఒకదానికొకటి అంటుకొని మాంసం వచ్చి, నరములు వచ్చి, మాంసం వచ్చి, కండరాలు వచ్చి వారందరూ మహాసైన్యం నిలబడ్డారంట. హల్లెలూయా. లైఫ్ హ్యాస్ కమ్ అపాన్ దెమ్. ఇది ఇజ్రాయేలీల యొక్క
వారి యొక్క లైఫ్ సాదృశ్యం. ఇది ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఈ దినాల్లో మనం కూడా 2025లో ఎండిపోయిన స్థితిలో, ఆత్మలో ఎండిపోయిన స్థితిలో ఒకవేళ ఉండుంటే, జీవము లేనట్టుగా ఉండుంటే, బ్రతికినట్టుగా లేనట్టుంటే, బయటికి మాత్రం బ్రతికినట్టు ఉన్నా లోపల మాత్రం చచ్చిన స్థితి ఉండుంటే, ఈ రాత్రి ప్రభువా నేను యోర్దాను దాటి అటు వెళ్ళాలి, ప్రభువా యోర్దాను దాటి నేను అటు వెళ్ళాలి, ప్రభువా ఈ నేను క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాలి. ఈ మరణకరం యోర్దాన్ అంటే మరణకరమైన లేకపోతే డెడ్లీ లేదా లైఫ్లెస్నెస్, ఈ మృతతుల్యమైన ఈ పరిస్థితులను దాటుకుని వెళ్ళాలి. నాలో మృతతుల్యమైన ఏమంటే తీసే ప్రభు అని ఈ రాత్రి ప్రభుని మనం అడగగలిగితే, దేవుని వాక్కు లాజరు బయటికి రానేసరికి ఆయన వాక్కు లాజరును బ్రతికించింది. దేవుని జీవాత్మ వచ్చినప్పుడు వారు బ్రతికారు. సో మరి ఈరోజు దేవుని జీవాత్మ మన మీదకి ఈ చివరిది మరి దినాలు రేపు ఆదివారం 2025 సంవత్సరానికే చివరి ఆదివారం, 52వ ఆదివారం. సో ఈ చివరి ఆదివారం పూట మన ప్రభువుని అడగాలి, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను బ్రతికించు, నేను యోర్దాను దాటాలనుకుంటున్నాను. పిల్లలు యోర్దాను దాటుతూ వారు ఏం చేశారో కూడా దేవుని చిత్తమైతే రేపు నేను మీతో మాట్లాడతాను. యోర్దాను దాటక ముందు వారు ఏం చేశారు అనే విషయాలు ప్రభు చిత్తమైతే రేపు నేను మీతో మాట్లాడతాను. ఈ రాత్రి మాత్రం ఒక మాట, కొత్త సంవత్సరంలో అది ప్రవేశించి కొత్త సంవత్సరంలో ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలంటే యోర్దాను మాత్రం ఖచ్చితంగా దాటాలి. ఆ యోర్దాన్ నది దాటి అటు వెళ్ళాలి అని ఈ మాట యెహోషువతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు లేచి నువ్వు సిద్ధంగా ఉండు, నీ ప్రజలను సిద్ధపరిచి వారిని తీసుకుని వెళ్ళు, నేను మోషేకు తోడైనట్లుగా నీకు కూడా తోడైట. మనం సహకరిస్తే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎంత ఆటంకం వచ్చింది, ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. పిల్లల యోర్దాను దాటాలంటే ఎగురు నుంచి ప్రవహిస్తుంది, అది ఫుల్గా వాటర్ పారే టైం. అది అంటే వర్షాకాలం మేబీ అయ్యి ఉండొచ్చు, ఫుల్గా వాటర్ ఫ్లో అయిపోతుంది. ఎలా దాటాలో తెలియదు పిల్లల. ఆ టైంలో దేవుడు యోర్దాను నదిని పిల్లల ఆపేసి, ఆ ఎగురు నుంచి పారుతున్న యోర్దాను నదిని అడ్డుకట్టేసి ఆపేసి దేవుని ప్రజల్ని యోర్దాను నది దాటించి పాలుతెలు ప్రవహించే దేశంలోకి నడిపించాడు. ఈ రాత్రి 2026లోకి దేవుడు నిన్ను నన్ను నడిపించాడు, సిద్ధంగా ఉన్నాడు. యోర్దాను దాటడానికి సిద్ధంగా ఉండండి. ప్రభుత్వం దీవించుగాక. ప్రార్థన చేసుకోండి. దేవుని దాసులు ప్రార్థన చేస్తారు. మోగించుకోండి. మహాగణుడ ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి నాన్న నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్య, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా, స్తుతి దిగి వచ్చారు ప్రభా, వాక్యంలో మీరు ఉన్నారయ్యా, వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా, నీకు వందనాలయ్యా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్య, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డ పడుకుండా చేయండి అయ్యా, ఏ దృష్టికొని చంటి బిడ్డ పడుకుండా చేయండి ప్రభా. అలాగే ఉన్నసులతో మాట్లాడండి అయ్యా. హృదయాల పశ్చాత్తాపు జీవంతో నింపండి ప్రభా. ఎవరి బిడ్డ హృదయాల పశ్చాత్తాపు జీవంతో నింపమని అడుగుతున్నాను, సహాయం చేయండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్తుతిస్తున్నాం. సేవకులు ఎక్కడ వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రదించండి, ఆ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా, యెహోషువలే మేము అటు వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము అటు వారి యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. బంధువులు స్నేహం దర్శించి మాట్లాడదు తాకండి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టద్దు, ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి. నీ దాసుని అభిషేకించి వాడుకున్నారు ప్రభా, లైవ్లో ప్రతి హృదయాన్ని తాకారు, ప్రతి కుటుంబాన్ని దర్శించారయ్యా, నీకు వందనాలు. నీ దాసుని అభిషేకించారు, అలసట నీరసం లేకుండా తండ్రి. నీ దాసుని వాక్య జ్ఞానంతో ప్రార్థనాత్మతో నింపారయ్యా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా, నీ రాకడ కొరకు మమ్మల్ని నాయన సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్యతో బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపైన కృపైతే నీకు వందనాలు తండ్రి. ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిపోతల సగల సమృద్ధి అయచి నిరాశ నిస్పలు ఏమైనా సహాయం చేయండి. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మాకు రోలని సన్నిధించండి.
మా గృహాలని వెలుగును ప్రకాశింపచేయమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు తండ్రి. మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా తండ్రి. నాయన ఈ రాకడ దినాల్లో ప్రభా, నీ రాకడ కొరకు ప్రభా మేము సిద్ధపడుతున్నాం నాయన. మెలకు దయచేయండి ఆత్మలో నాయన, ప్రార్థనలో మెలకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. సిద్ధపాటు దయచేయండి అయ్యా తండ్రి. నాయన ప్రభా, నీ వాక్య జ్ఞానముతో ప్రార్థనాత్మతో నింపండి అయ్యా. సహాయం చేయండి అయ్యా తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. యేసునామములో పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలిగజేయండి అయ్యా. యేసునామములో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, మంచి సదుపాయాలు వరకు కలిగజేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన స్తుతులు స్తోత్రాలు తండ్రి. డిసెంబర్ నెలలో మీ నామాన్ని హెచ్చిస్తున్నామయ్యా, మీ నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. డిసెంబర్ నెల అంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని గణపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను. శనివారం ఉపాస ప్రార్థనలో మీరు ఉన్నారు, రేపు జరగబోయే ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. ప్రతి మందిరంలో ఆరాధన చక్కగా జరగాలి ప్రభా. ఉపాస ప్రార్థనలు దిగి వచ్చారు ప్రభా. ప్రతి మందిరం జరుగుతున్న రేపటి దినం ఆరాధన అన్నిటిని మీరు ఆశీర్వదించండి అయ్యా. సేవకులను వాడుకోండి అయ్యా, సేవకులను ఆశీర్వదించండి ప్రభా. ఆటంకాలన్నీ అసలు ఎత్తివేండి అయ్యా, సమస్యలన్నీ అసలు ఎత్తివేండి ప్రభా. నీకు వందనాలు. ఆరాధనలన్నీ చక్కగా జరగాలి ప్రభా. శ్రేష్టమైన ఆరాధన ప్రతి మందిరంలో జరగాలి తండ్రి. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గనుడానికి వందనాలు, మహాగనుడానికి వందనాలు. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలో బంధిస్తున్నాను. సాతాని కంటే నా గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాడి త్రిశత్రులు లయపరచుకుని అడుగుతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలో బంధిస్తున్నాను. సాతాని కంటే నా గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాడి త్రిశత్రులు లయపరచుకుని అడుగుతున్నాను తండ్రి. మీ నామాన్ని గణపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థన మీ సన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేడి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. షలోమ్. రేపు రాత్రికి మళ్ళీ సాయంకాలం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.